శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు అత్యంత ప్రేమైన వారులారా, మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంతకు అన్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాం. మిమ్మల్ని బట్టి ప్రతిదినం మా యొక్క అనుదిన ప్రార్థనల్లో మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. ఈ దినపు దేవుని యొక్క వాక్యం కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఎంత చక్కటి మాటను మన కొరకు మాట్లాడుతున్నాడో చూసారా? మీరు బాధపడుతున్నారా? ఈ లోకంలో నన్నెవరూ గుర్తించటం లేదు, నన్నెవరూ లెక్క పెట్టట్లేదు, నన్ను అందరూ తీసివేశారు. నా స్నేహితులు నన్ను లెక్కించట్లేదు, నా కుటుంబస్తులు నన్ను లెక్కించట్లేదు, నా సంఘములో నన్ను లెక్కించట్లేదు, నేనున్న ప్రాంతంలో ప్రజలు నన్ను లెక్కించడం లేదు అన్న ఆవేదనలో మీరున్నారా? అయితే బాధపడకండి. దేవుడు బలవంతులైన వారిని, జ్ఞానులైన వారిని ఆయన సిగ్గుపరచడానికి లోకంలో తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకుంటాడు. లోకంలో జనులు సిగ్గుపరిచిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు ఒకవేళ సిగ్గుపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ అవమానపరచబడుతున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నిక లేని వాడవైతే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు గారు తృణీకరింపబడినవాడు, దావీదు గారు చిన్నవాడు, దావీదు గారు అందరి చేత ఆ యుద్ధము సమయంలో అనిపించుకున్నవాడే. తన అన్నలు ఎన్ని మాటలు అన్నారు, అక్కడ ఉన్నటువంటి సైన్యములో ఉన్నటువంటి సైనికులు, సైన్యాధిపతులు దావీదును ఎన్ని మాటలు అన్నాడు. కానీ చూసారా, గొల్యాతును దేవుడు దావీదు చేతులకే అప్పగించాడు. దావీదును రాజుగా దేవుడు చేశాడు, గొప్పవాడిగా దేవుడు చేశాడు. అలాగే గిద్యోనును చూడండి, ఎక్కడో తన ఇష్టానుసారముగా ఇదిగో ఆ గోధుమల వాటిని దుల్లగొడుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు వెళ్ళిపోయి గిద్యోనును లేపి నిలబెట్టి ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధములో దేవుడు జయించేవాడిగా గిద్యోనుకు దేవుడు అవకాశం ఇవ్వలేదా? మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రవక్తలైన వారు ఇదిగో గొప్పవారు, వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు కారు. వాళ్ళు చిన్న స్థానంలో నుండే, అనేకుల చేత తృణీకరింపబడిన స్థానంలో నుండే దేవుడు వారిని పైకెత్తాడు. దేవుడు వారిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు. ఈ సందర్భాలన్నీ దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు కూడా తృణీకరింపబడిన వాడవైతే నన్నెందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారన్నటువంటి బాధలో నువ్వు ఉన్నట్లయితే, నన్ను ఎవరు లెక్కించేవారు లేరన్నటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం కలిగి బ్రతుకు, ఆయన యందు నీ జీవితాన్ని కొనసాగించుకో. దేవుడు నమ్మదగినవాడు. ఈ లోకంలో నువ్వెక్కడైతే సిగ్గుపడ్డావో అక్కడే దేవుడు నీ తలెత్తుతాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నీ తలెత్తుతాడు. నువ్వు ఎక్కడైతే తృణీకరించబడ్డావో వాళ్ళను సిగ్గుపడేటట్లుగా దేవుడు చేసి నిన్ను ఉన్నతమైన స్థానంలో నా దేవుడు నిలబెడతాడు. దేవుడు వాగ్దానం చేసినవాడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎప్పుడూ చేయి వదలడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ చేయి విడవడు. ఆయన అందరికంటే గొప్పవాడు. నిన్ను ఎవరైతే తృణీకరించారో వారికంటే దేవుడు గొప్పవాడు కదా. నిన్ను అవమానపరిచిన వారికంటే దేవుడు గొప్పవాడు కదా. దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన ఎదుట ప్రార్థించండి. తృణీకరింపబడిన వారి పట్ల ఆయన కృప, కరుణ, కటాక్షములు ఎప్పుడుగా తోడుగా ఉంటాయి. కాబట్టి ఆయన యందు ఆనుకొనండి. మీరందరూ సుఖ జీవితాలతో, ఆశీర్వాదాలతో, దీవెనలతో ముందుకు కొనసాగవలనని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అత్యధికముగా దీవించునుగాక. ఆమెన్.